నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో మాస ఫలాల గురించి విశ్లేషించుకుంటున్నాం. మనకి మకరంలో ఎప్పుడైతే రవి వచ్చిందో అది ఉత్తరాయణం కింద పరిగణిస్తుంది. ఎప్పుడైతే రవి కర్కాటక రాశికి వస్తారో అది దక్షిణాయనం కిందకు వస్తుంది. సో ఇవాళ మనం మకర రాశి గురించి విశ్లేషించుకుందాం. 1లో రవి ఉన్నాడు, 2లో శనిచంద్రులు ఉన్నారు, 3లో రాహు ఉన్నాడు, 4లో గురుడు ఉన్నాడు, 9లో కేతు ఉన్నాడు, 11లో శుక్రుడు ఉన్నాడు, 12 బుధ కుజులు ఉన్నారు. ఇందులో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. ఉత్తరాషాఢ నక్షత్రానికి ఎప్పుడైతే రవి 1లో ఉంటాడో మీ తెలివితేటలు, మీ బుద్ధి, మీ శరీరము, మీరుగా ఆలోచింపజేసే శక్తి వస్తుంది. ఎదగడానికి మంచి అభివృద్ధి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని అక్కడ ఉండడం వల్ల, రవి శనింట్లో ఉండడం వల్ల అహంకారాన్ని తగ్గించుకోండి, మీ ఈగోని తగ్గించుకోండి, పెద్దలతో సంప్రదించండి. నాకు అన్నీ తెలుసు చేస్తే మాత్రం ఇరకాటం పడతారు. కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి. అప్పుడు ఎక్కడైతే 3వ స్థానంలో రాహు ఉన్నాడో మీ ఆలోచనలో రాహు బుద్ధిని భ్రష్టు పట్టిస్తాడు, కొంచెం ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. అలాగే 12 బుధ కుజులు ఉన్నారు కాబట్టి మీరు నిదానంగా ఓపికతోటి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో ఈ మొదటి వారంలో పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఆ శుక్రుడు కలుస్తున్నాడు 2వ వారంలో. బుధ కుజ శుక్రులు 12 కలవడం వల్ల క్రియేటివిటీనెస్, స్త్రీ సహకారము, బుద్ధి, భూమి అన్ని విధాల ముందుకు తీసుకెళ్తుంది. అదే రేపు 3-4 వారాలకు వచ్చేసి అక్కడ రవి బుధ కుజులు వస్తారు, శుక్రుడు 12 ఉంటాడు, మంచి సలహాలు వస్తాయి, మంచిగా అభివృద్ధి అవుతారు, అన్నీ బాగుంటాయి. కానీ ఏది చేసినా కొంచెం కుటుంబంతో డిస్కస్ చేసి, రవి అక్కడ బలమైన వాడు కాబట్టి అక్కడ రవి బుధ కుజులు వస్తున్నారు కాబట్టి తండ్రి సహకారము, శని అక్కడ దీనిలో ఉండడం వల్ల ఆ కుంభంలో ఉంటే కొంచెం చిన్న అలజళ్ళు, డిస్టర్బెన్సెస్ని ముందు పోయి ఆలోచింపచేస్తే మాత్రము ఉత్తరాషాఢ వాళ్ళ నక్షత్రం వాళ్ళకి మంచిది. మీరు తండ్రికి దండం పెట్టండి, తండ్రితోటి సహకరించండి, లేకపోతే సూర్యుడి నమస్కారం చేస్తే మాత్రము ఉత్తరాషాఢ నక్షత్రానికి ఆటంకం రాకుండా బాగుంటుంది. అలాగే శ్రవణ నక్షత్రానికి చంద్రుడు ద్వితీయ స్థానంలో. చంద్రుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు, అంటే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మంచి అభివృద్ధి, అనుకున్న ఆలోచన విధానం బాగుంటుంది. ఎన్నాళ్ళలో నిరీక్షిస్తున్న పెండింగ్ పేమెంట్స్ రావడానికి బాగుంది. చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి అవ్వడానికి. అక్కడ తృతీయ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒక్కొక్కటి ముందుకు వెళ్ళి అక్కడ 12వ స్థానంలో బుధ కుజులు ఉన్నారు. మొదటి వారంలో మంచి అవకాశాలు వచ్చి భూమి మీద మంచి గిట్టుబాటు వచ్చి మంచిగా బుద్ధితోటి వ్యవహారం చేస్తే మాత్రం లాభదాయకంగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి. రేపు 2వ వారానికి వచ్చేసరికి శుక్రుడు కూడా 12వ స్థానంలోకి వచ్చేసరికి ఎక్కడి నుంచో రావాల్సిన ధనము, స్త్రీ నుంచి వచ్చే సహకారము చాలా మటుకు బాగుంటుంది ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి. అదే రేపు చివరి వారానికి వచ్చేసరికి రవి బుధ కుజులు వస్తారు. రవి బుధ కుజులు ఎప్పుడైతే 1లో కలిశారో ఆ 12 శుక్రుడు అక్కడ ఉంటాడు, 9వ కర్మస్థానంలో కేతు ఉండడం వల్ల మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని ఒక ప్లానింగ్గా వేసుకుంటే చాలా మటుకు ముందుకెళ్తారు, అభివృద్ధి అవుతారు, అన్ని విధాలా బాగుంటుంది. ఈ మాసం మొత్తం శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఒక స్టెప్ ఎదగడానికి మంచిది. అక్కడ చంద్రుడు ఉండడం వల్ల చంద్రుడు మీరు చేసే ఏ ఇష్ట దైవాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసి ఆయనకి మీరు ఏదో ఇస్తానని మనసులో అనుకుంటే విజయం సాధిస్తారు. లేదు వెంకటేశ్వర స్వామి జపం చేస్తే వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకున్న కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే చివరిగా ధనిష్ట నక్షత్రానికి అక్కడ కుజుడు 12 ధనిష్ట నక్షత్రంలో గ్యాంబ్లింగ్ రావడానికి ఆస్కారం ఉంది, జాక్పాట్ చేసుకోవడానికి ఆస్కారం. ఎందుకంటే 12వ స్థానంలో బుధ కుజులు ఉన్నారు, 9లో కేతు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో శనిచంద్రులు ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి లిటికేషన్ ఉన్న ధనిష్ట నక్షత్రానికి ఒక వెసులుబాటు రావడానికి ఆస్కారం ఉంది, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. రేపు అది 2వ వారానికి వచ్చేసరికి బుధ కుజ శుక్రులు కలుస్తారు. కొంత భూమికి సంబంధించిన వ్యవహారము, ఏదైతే లిటికేషన్ తోటి కోర్టు వ్యవహారంలో ఉన్నవి కూడా పరిష్కరించడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది. ఆ ద్వితీయ స్థానంలో శనిచంద్రులు ఉన్నారు కాబట్టి గృహయోగం కూడా ఉంది. వాళ్ళు కట్టుకుంటే భూమికి సంబంధించిన ఇల్లు కానీ అలాంటివి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే రవి బుధ కుజులు 3-4 వారాలకు వచ్చేసరికి చేసే ప్రతి పని వ్యవహారము ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది. సో ధనిష్ట నక్షత్రానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపం కానీ మురుగన్ జపం చేసుకుంటే కొంచెం ఈ నెగిటివ్ ఫోర్స్ అంతా పోయి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది. నమస్కారం.